వార్షిక నేర సమీక్ష వివరాలు విడుదల చేశారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి. కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి విశాఖలో ఏఏ బేస్డ్ ట్రాఫిక్ నియంత్రణ చేస్తామన్నారు. మర్డర్లు గత ఏడాది 24 జరిగితే ఈ ఏడాది 35 నమోదయ్యాయన్నారు. అత్యాచారాలు గత ఏడాది 126 నమోదు కాగా ఈ ఏడాది 63 మాత్రమే రికార్డు అయ్యాయన్నారు. 1020 సైబర్ క్రైమ్లు కేసులు పరిష్కరించామన్నారు. ఇప్పటి వరకు లోన్ యాప్ ద్వారా 126 మంది బాధితులకు 56 లక్షలు రికవరీ చేశామన్నారు. 4959 దొంగతనం కేసుల్లో బాధితులకు 10.56 కోట్లు రికవరీ చేశామన్నారు. గంజాయిపై 40 కేసులు నమోదు చేసి 10.147 కేజీల గంజాయి పట్టుకున్నామన్నారు. ఇక 19.2 లీటర్ల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. 17 కోట్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల చలానాలు విధించామన్నారు. సుమారు 1,00,000 మంది లైసెన్స్ సస్పెండ్ చేశామని తెలిపారు. Overall crime rate almost 12% తగ్గింది. Dowry harassment, family dispute, illegal intimacy, mental disorder, murder for gain, petty quarrel in drunken state, previous grudge, denial of love and sudden provocation. Next, crime against women చూస్తే లాస్ట్ 3 సంవత్సరాలు చూస్తే 2023 సంవత్సరం 995, 2024 అది పెరిగిపోయింది 1216 అండి. ఈ సంవత్సరం అది తగ్గిపోయి 951, దాదాపు 22% తగ్గింది. ఇప్పుడు హెడ్స్ చూస్తే కూడా ఎక్సెప్ట్ డౌరీ మర్డర్ అండ్ విమెన్ మర్డర్ 23 సంవత్సరం 105, 2024 131, 2025 ఓన్లీ 75. రేప్, కిడ్నాప్, మొలెస్టేషన్, పాక్సో యాక్ట్ కేసెస్ అన్నీ తగ్గినాయి. కంపల్సరీ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ క్రైమ్స్ చూస్తే పోయిన సంవత్సరం 1153, ఈ సంవత్సరం 1135, ఇది కూడా తగ్గింది. ప్రాపర్టీ లాస్ కూడా పోయిన సంవత్సరం 9,38,61,769 అయితే ఈ సంవత్సరం ప్రాపర్టీ లాస్ తగ్గిపోయింది 7,82,58,723 రూపాయలు. రికవరీ కూడా ఆల్మోస్ట్ సేమ్. ప్రాపర్టీ లాస్ బాగా తగ్గిపోయినా కూడా రికవరీ ఆల్మోస్ట్ సేమ్. దానివల్ల పర్సంటేజ్ ఆఫ్ రికవరీ లాస్ట్ ఇయర్ కంటే గణనీయంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 53%, ఈ ఇయర్ 63%. సైబర్ క్రైమ్ అరెస్ట్ చూస్తే 2024 సంవత్సరం 160 మందిని అరెస్ట్ చేశాము. 2025 సంవత్సరం ఈ సంవత్సరం 205 మందిని అరెస్ట్ చేశాము. నెక్స్ట్, సైబర్ క్రైమ్ రికవరీ, రిఫండ్ చూస్తే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే బాధితులు వాళ్లకు డబ్బు రిటర్న్ చేయకపోతే మనం అరెస్ట్ చేసిన వాళ్లకు జస్టిస్ న్యాయం జరగదు. చూడండి, 2023 సంవత్సరం 1,10,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2024 సంవత్సరం 3,89,00,000 రిఫండ్ చేయడం జరిగింది. 2025 సంవత్సరం 14,64,00,000 రూపాయలు వాళ్లకు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు. నెక్స్ట్, మిస్సింగ్ కేసెస్ చూడండి. మేము డ్రోన్ పెట్టడం, CCTV పెట్టడం, కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం, దానివల్ల బాయ్ మిస్సింగ్ కేస్ 2023 సంవత్సరం 59, పోయిన సంవత్సరం 40, ఈ సంవత్సరం ఓన్లీ 37. గర్ల్ మిస్సింగ్ కేస్ మనకు చాలా కీలకం. 2023 సంవత్సరం 169, పోయిన సంవత్సరం 150, ఈ సంవత్సరం
బాగా తగ్గింది.